హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫోటోలాగ్స్. మేము ఇప్పుడు వచ్చాము మర్రి పిల్లల మర్రి. ఇక్కడ పిల్లల మర్రి చెట్టు దగ్గరకు వచ్చాము అనమాట. ఇక్కడ మీరు వెనకాల చూసినట్టయితే ఆ చెట్టు కనిపిస్తుందా? ఆ చెట్టు నుంచి ఇట్లా కొమ్మలు వచ్చి కొమ్మలు మళ్ళీ భూమిలోకి పోయి మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ భూమిలోకి పోయి మళ్ళీ బయటికి వచ్చి ఇట్లా ఒక 15 ఎకరాలు వ్యాపించిందని అని అంటుర్రు. కానీ ఇక్కడ మాకు చూసినట్టయితే 1 ఎకరం లెక్క కనిపిస్తుంది. ఇక్కడ మా దగ్గర అయితే ఒక్కొక్కరి దగ్గర 30 రూపీస్ తీసుకుర్రు జస్ట్ ఈ చెట్టును చూడడానికి. తెలంగాణ గడ్డ మీద వేల సంవత్సరాలుగా నిశ్శబ్దంగా మనుషులను చూస్తూ నిలబడిన ఒక అద్భుతమైన మర్రి చెట్టు, అదే పిల్లల మర్రి. పిల్లల మర్రి అనే పేరు వినగానే చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది, అదే పిల్లలకి మర్రి చెట్టుకి ఏంటి ఆ సంబంధం అని. స్థానిక కథనాల ప్రకారం పూర్వకాలంలో ఈ మర్రి చెట్టు నీడలో ఆడుకుంటూ చదువుకుంటూ విశ్రాంతి తీసుకునేవారన్నమాట పిల్లలు. అందుకే ఈ మర్రి చెట్టుకు పిల్లల మర్రి అనే పేరు స్థిరపడింది. ఈ పిల్లల మర్రి చెట్టు వయస్సు దాదాపు 800 సంవత్సరాలు అని అంచనా. ఒక చెట్టు ఎన్ని రాజ్యాలు వచ్చాయో, ఎన్ని యుద్ధాలు జరిగాయో, ఎన్ని తరాలు మారిపోయాయో అన్నింటినీ చూసి కూడా నిలబడి ఉంది. ఈ చెట్టు విస్తీర్ణం చాలా ఎకరాల భూమిని కప్పివేస్తుంది. ఇది ఒక చెట్టే కానీ ఒక అడవిలా కనిపిస్తుంది. పిల్లల మర్రి కేవలం ఒక ప్రకృతి అద్భుతం మాత్రమే కాదు, ఇది చారిత్రకంగా కూడా చాలా ముఖ్యమైన స్థలం అన్నమాట. ఈ పిల్లల మర్రి చెట్టు ప్రకృతి పరంగా కూడా ఎంతో విలువైందనమాట. ఇది కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకి ఆక్సిజన్ ఇస్తుంది. అలాగే భూమి ఉష్ణోగ్రతను తగ్గించే నీడను కూడా ఇస్తుంది. ఎన్నో పక్షులకు నివాసం కూడా ఇస్తుంది. కాలం గడిచే కొద్దీ ఈ చెట్టుకి కూడా సమస్యలు మొదలయ్యాయన్నమాట. అదే ఫంగస్ ఇన్ఫెక్షన్ రూపంలో చెట్టు మెల్లమెల్లగా క్షీణించిపోతుంది. అదే సమయంలో మన తెలంగాణ ప్రభుత్వం దీన్ని సంరక్షించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మన జీవితం చాలా చిన్నది కానీ ప్రకృతి మాత్రం శాశ్వతం. పిల్లల మర్రి లాంటి చెట్లు మనకు ఓర్పు, సహనం, స్థిరత్వం నేర్పుతాయి. మనం కూడా ఈ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మనదే. ఇది తెలంగాణ గడ్డపై గర్వంగా నిలబడ్డ పిల్లల మర్రి కథ. పిల్లల మర్రి పార్క్లో అలాగే సైన్స్ మ్యూజియం కూడా ఉంటుంది. దానికి టికెట్ ఏం అవసరం లేదు. దాంట్లో మీరు ఎన్నెన్నో శిల్పకళలు చూడవచ్చు అనమాట. పురాతన కాలం వంటి శిల్పకళలు. మన పార్క్ లోపల ఇలా మంచి ఫొటోస్ దిగడానికి ఇలా డిజైన్స్ కూడా ఉంటాయన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.